చిత్తూరు జిల్లాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రాజన్న ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 35 లక్షలతో నూతన అంబులెన్స్ వాహనాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ ఆముద, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, కె మురళీమోహన్, అమరరాజా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమాదేవి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో అంబులెన్స్ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆసుపత్రిలో లెప్రసీ వార్డును కూడా వారు పరిశీలించారు. వార్డులో ఉన్న పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ పద్మాంజలి, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషశ్రీ, అపోలో హెడ్ నరేష్ కుమార్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. श्री महाविष्णु श्री गोविंद गोविंद श्री महाविष्णु प्रवर्तमानस्य दैवस्वरवन्तरे बन्धे प्रथमपादे लिम्बोद्धे वर्तवर्ते वर्तकर्ते विगाब्धे मेरोहरुद्रविभागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे ममायवन्तां प्रजस्नप्रत्यादेव मम देवा हवेसन्तु सर्वेन्द्रावन्तो भरतो विष्णुरग्निः ममान्तरिक्षवर्गोपमस्तु मह्यम्बालस्पवदाङ्गे वयदेवात्रविणवाय सर्वेषां प्रजानां प्राणिनां च आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थमस्य सर्वरक्षाप्रसिद्ध्यर्थं श्री धन्वन्तरी स्वामी परिपूर्ण अनुग्रह कृपाकटाक्षप्रसिद्ध्यर्थं वस्य ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पाणि संस्थयामि उत्तराभूषणसयामि अभिप्रदक्षिणाय श्रियाहारस्त्राहस्याभिराहस्याभिराजनोमते लक्ष्मीराक्षसया मुखेदयामाधवसुखामते हिरण्यपात्रं पूर्णसदामे रजोराजे एकदा ब्रह्मणमुपहस्ते कुछ फ्रंट లైఫ్ సపోర్ట్ దీంట్లో వెంటిలేటర్ పోర్టబుల్ వెంటిలేటర్ షాక్ మెషిన్ ఆటోమేటిక్ ఎక్స్పెరిమెంట్ వెంటిలేటర్ పేషెంట్స్ ట్రాన్స్ఫర్ చేసేందుకు అవకాశం దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫింగ్ అండ్ స్మాల్ ప్యాచ్ వర్క్. ఇది ప్యాచ్ వర్క్ చూపిస్తుంది. పైన చిప్పింగ్ చేసేసి టైల్ కానీ వేసి వాటర్ బయటికి పోతాయి, లోపలంతా పియూపీ పెట్టేస్తే చాలా. అలా బేసిక్లీ బిల్డర్ నాకు తెలుసు, అది ఏమీ కాదు. పైన కరెక్ట్ చేసేస్తే లోపల ఇఫ్ యూ పుట్ పియూపీ నథింగ్ విల్. ఏం హెల్ప్ కావాలమ్మా? అదమ్మా, నువ్వు ఏం చేసుకుంటావో చెప్తే మా వంతు ఏం చేయాలో ఆలోచించి చేస్తాం. నీ పాసిబిలిటీ, నీకు ఏది నచ్చితే అది. మాకు నచ్చి నువ్వు చేయలేవు కదా. నీకు ఏం నచ్చుతుందో చెప్తే ఆ సహాయం చేయగలుగుతా. బెడ్షీట్ కావాలా? వాటర్ చేరిపోతా ఉందా?
ధైర్యంగా ఉండమ్మా, నేను ఉన్నాను. ఓకేనా? సో లాస్ట్ 2 months బ్యాక్ 50 లక్షల వరకు సిఎస్ఆర్ మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 35 lakh అంబులెన్స్ అండ్ 15 lakh కొత్త కోటలో ఒక స్కూల్. సో 2 చోట వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సాయం చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సహకారంతో ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఇక్కడ నుంచి రెఫరెన్స్ అవసరం వచ్చి పెట్టుకోవచ్చు. అండ్ స్కూల్ కూడా బేసిక్లీ పుట్టుకుంట కాన్స్టిట్యూన్సీలో కంప్లీట్ అయ్యింది. సో ఈ 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క గల్లా రుణకుమారి గారికి, వారి కూతురైన రమా అక్క గారికి, వారి సంస్థకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ని అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడూ కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషను, దాన్ని నడిపించే మా గల్లా రుణకుమారి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో భారతీయుల తరఫున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆల్ ద బెస్ట్ ఇండియా తెలియజేసుకుంటూ, మనమందరూ చేరి నరేంద్ర మోడీ గారికి మన సైనికులకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. మానవతా దృక్పథంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజన్న ఫౌండేషన్, అమరరాజా సంస్థలు, అమరా హాస్పిటల్స్ యాజమాన్యం కలిపి 35 లక్షల రూపాయల విలువైనటువంటి అంబులెన్స్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెప్పడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అంబులెన్స్ అది. చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం, హైవేలో పూతలపట్టు నాయుడుపేట హైవేలో, ముఖ్యంగా బెంగళూరు నుంచి జగమట్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో నైట్ ఎప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయి. అట్లాంటి సమయంలో సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అంబులెన్సులు మన దగ్గర తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కొద్ది రోజుల క్రితమే, నెలలు కూడా లేదు, కొద్ది రోజుల క్రితమే ఎవరో కలెక్టర్ గారు నేను అమరరాజా గ్రూప్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఒక మాట అడిగారు వారిని, మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలాంటి ఒక అంబులెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పగానే రోజుల వ్యవధిలోనే అంబులెన్స్ పంపించినటువంటి అలా కుమార్ గారికి, రామచంద్ర నాయుడు గారికి, రమక్క గారి, జయదేవానికి అందరికీ కూడా పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బి కొత్తకోటలో 15 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలను కూడా ఆధునీకరించమని కోరితే సిఎస్ఆర్ కింద 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎప్పుడు కూడా వారి దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. పాండమిక్ సమయంలో సుమారుగా అమరా హాస్పిటల్స్, రాజన్న ఫౌండేషన్ 1 కోటి రూపాయల విలువైనటువంటి ఆనాడు ఏదైతే అత్యవసరంగా భావించారో ఆ పరికరాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేరవేయాలి. అంటే కార్పొరేట్ కంపెనీల దగ్గరకు, కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు సామాన్యులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఆలోచన మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సామాన్యులకి, పేదవారికి, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అందజేయాలన్నటువంటి ఆలోచనకి దానికి పూతలపట్టు ప్రజల నుంచి, పూతలపట్టు ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి వారి నుంచి, నారా లోకేష్ బాబు గారి నుంచి, అందరూ నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ అంటే శక్తికి భారతదేశం భారత మాతగా కొలుస్తాము. సింధూర్ అంటే శక్తి, అమ్మ నుదుటిన తిలకం, ఒక శక్తి స్వరూపిణిగా మనం భావిస్తాం. ఈ శక్తికి ఎదురు లేదు అని చెప్పడానికి నిదర్శనమే సింధూర్ ఆపరేషన్.
మీరందరూ చూశారు. ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం చేసినటువంటి ఈ చర్యని అభినందించడంతో పాటుగా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం కంట్రీస్ సైతం పాకిస్తాన్లో ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఆ ఉగ్ర మూకలపైన భారతదేశం ప్రతీకారంగా తీసుకున్నటువంటి చర్యని అభినందిస్తున్నాయి. యావత్ భారతదేశంతో పాటుగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన నేను నరేంద్ర మోదీ గారి ఈ సాహసోపేతమైనటువంటి చర్యని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించడం జరిగింది. గౌరవ లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్ర మూకల దాడిని అణిచివేయడంలో కానీ, ఉగ్రవాదుల యొక్క చర్యల్ని నిలువరించడంలో కానీ తీసుకునే ఏ స్టెప్కైనా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, మేము ముందుంటామని చెప్పారు. మేము కూడా వి స్టాండ్ విత్ యూ నరేంద్ర మోడీజీ, గో అహెడ్, వి ఆర్ విత్ యూ. ఈరోజు కలెక్టర్ ఎమ్మెల్యే వాళ్ళ ముందర అంబులెన్స్ డొనేట్ చేశాము. అంబులెన్స్ డొనేట్ చేసేది చాలా చిన్న పని, కానీ యాక్చువల్గా ఒక ట్రామా సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఇది మొత్తం కమ్యూనిటీ వైడ్ ఎఫర్ట్ కావాలా. దాంట్లో ఫస్ట్ రెస్పాండర్స్ నుంచి ఆన్ ద స్పాట్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే, హార్ట్ అటాక్ కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సర్స్ ఏమేమి చేయాలా వాళ్ళు చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పింది. తర్వాత అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం సమస్య అని కనుక్కొని దాంతోపాటు పారామెడిక్ వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ రెడీగా ఉండడం, మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలంటే అది చిన్న ఎఫర్ట్ కాదు. కాబట్టి అంబులెన్స్తో పాటు ఇవన్నీ కూడా చేస్తే మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో మా తరఫున అమరా హాస్పిటల్ తరఫున ఏమన్నా చేయగలిగితే మేము కూడా మా తరఫున ఉపయోగపడేటట్టు చేస్తాం. చిత్తూరు అంటే మా జిల్లానే, నేను ఇక్కడే పుట్టాను, 5 ఏళ్ళు ఇక్కడే పెరిగాను. అందరూ చాలా బాగా చూసుకున్నారు కాబట్టి నాకు ఎప్పుడన్నా తిరిగి ఏదైనా చేయాలంటే చిత్తూరు మీదే ముందు థాట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.